guys, welcome back to my YouTube channel. This is Sarak 4693. Welcome back to the new video. ఇలా మన వీడియోలకు అయితే రెండు గుడ్ న్యూస్ ఉన్నాయి గాయస్. అయితే చెప్తా ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేసి అయితే మన అన్ని వీడియోలో కలిపి 1000 వ్యూస్ అయితే రీచ్ అయింది. నెక్స్ట్ గుడ్ న్యూస్ అయితే మన కోసం మన వీడియోల కోసం మా అక్క అయితే కొంచెం మైక్ అయితే కొన్నా గాయస్. ఆ మైక్ అయితే ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేద్దాం, దాన్ని టెస్ట్ చేద్దాం, దాని క్వాలిటీ ఎట్లా చూద్దాం, దాన్ని వాడతా కాదా ఎట్లయితే దాన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం గాయస్. ఇప్పుడైతే మన మైక్ అయితే కొరియర్ వచ్చింది గాయస్. ఈరోజు అయితే వచ్చింది, ఈరోజు డెలివరీ తీసుకున్నా, ఈరోజు అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం గాయస్. ఎప్పుడైతే పెట్టించిండు గట్ట చెప్పాలి భయపడుతుంది కాదు, గట్ట చెప్పాలండి. ఫైనల్ అయితే గిఫ్ట్ వచ్చింది గాయస్. నా కోసం మా అక్క చేసింది గాయస్. ఇప్పుడైతే మా అక్క అయితే మన కోసం అయితే కొత్త మైక్ అయితే రిపేర్ కంగ్రాచులేషన్స్ అని. వైఫైతో అనుకుంటుంది వర్క్ అయితే, వైఫైతో వర్క్ అవుతుంది. ఇన్స్ట్రక్షన్స్ అంట కాదు, ఇన్స్ట్రక్షన్ దేనికో మన ఇక లాస్ట్గా తెచ్చేసి నాకు ఓపెన్ చేయొచ్చు. దీనైతే పైన ఇట్లా హోల్డర్ అయితే ఉంది, మనం పట్టుకోవచ్చు. ఇట్లా మొత్తం అయితే బయట కదా, పైన డబ్బు మీద తెచ్చుకోవచ్చు. మీరు అయితే ఇవన్నీ ఉన్నాయి. ఈ వైఫై ఏమో ఉన్నాయి, ఏదో లాంగ్వేజ్లో ఉంది, వేరే లాంగ్వేజ్లో ఉంది. ఇది చైనీస్ లాంగ్వేజ్లో. బ్యాక్ సైడ్ అయితే ఇంకా ఉన్నాయి, సౌండ్ ఏమో ఉన్నాయి. ఓపెన్ అయితే ఓపెన్ అయితే జస్ట్ ఎట్లా వరకు అయితే వద్దాం, మనకైతే అవసరం అయితే పట్టుకొని తిరగాలనుకుంటుంది. ఓపెన్ అయిపోయింది గాయస్. నాకు చెప్తే క్రేజ్ ఉంది, చూస్తుంటేనే మొత్తం ప్యాక్ చేసి ఇచ్చిండు. ఇదైతే మన ఛార్జింగ్ పెట్టుకోవాలనుకోవాలి. దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవాలా ఏమో చేయాలి, నాకు కూడా తెలియదు. నేను కూడా ఇట్లా ఓపెన్ చేస్తాను, ఎట్లా వరకు అయితే తెలియదు. ఇదైతే పిన్ ఉంది, 2 మైక్లు అయితే వచ్చినాయి, 2 మైక్లు అయితే వచ్చినాయి గాయస్. పవర్ ఆఫ్ బటన్ ఏడుంది, ఇదైతే పైన కాటన్ కూడా అయ్యింది. 2 ఈడున్నాయి, 2 మైక్లు. ఇది పిన్ను, ఇది కేబుల్ అనుకుంటా ఛార్జింగ్ పెట్టుకున్నాడు. ఇంత పైన పెట్టాలంటే భయం అవుతుంది, కింద వస్తుందేమో అని. ఇదైతే ఛార్జింగ్ కేబుల్ గాయస్. ఇది సిపిన్ మళ్ళీ ఏదో నాకు కూడా కాదు, సిపిన్ అనుకుంటా. సిపిన్ లెక్కన ఉంది కానీ చార్జర్ గడ్డలేదు. చార్జర్ గడ్డ మనం అడాప్టర్కి మా ఫోన్ చార్జర్లో పెట్టుకోవాలి. ఎక్కువ కష్టం. ఇదైతే ఎట్లా వర్క్ అయితే నాకు లేదు. నేను జస్ట్ వీడియో ఆపి ఎట్లంతా వర్క్ అయితే తెలుసుకొని టెస్ట్ చేసుకొని అప్పుడు మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను కానీ అప్పుడైతే బాయ్ గైస్. ఫస్ట్ అయితే ఇంట్లో ఏమేమి వచ్చినాయి అవన్నీ అయితే చూపిస్తా. ఫస్ట్ అయితే ఇది బాక్స్ అయితే కేబుల్, ఛార్జింగ్ పెట్టుకునే కేబుల్. ఇదేదో పిన్ ఉంది చిన్నది, దీనికైతే ఐఫోన్ అనుకుంటా. ఐఫోన్ ఉంది ముందట, బ్యాక్ సైడ్ ఏమో సిపిన్ ఉంది, సిపిన్ పెట్టుకోవాలా. తర్వాత ఇగో 2 మైక్లు వచ్చినాయి, 2 మైక్లు వచ్చినాయి. ఈ క్లిప్ ఉంది ఇంకా, అంటే మా ఇట్లా స్ట్రెచ్ పెట్టుకుంటారు కదా బటన్స్కి, ఇలా వస్తుంది గాయస్. మన ఫస్ట్ టైం ఇట్లా బటన్స్కి అయితే పెట్టుకుంటారు కదా, అట్లా క్లిప్ కదా.
తర్వాత ఇది ఉంది గాయస్, ఇది కూడా ఎందుకు ఇది ఏదో ఉంది గాయస్, ఇంకోటి సేపింది ఫోన్ పెట్టుకుంటారు అనుకోండి. ఇది కూడా ఎందుకు వచ్చిందో ఇండియా అయితే వచ్చినాయి, ఇది ఎట్లా యూజ్ చేస్తారో నాకు తెలియదు. నేను కూడా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయరు గాయస్. ఫస్ట్ అయితే కామెంట్ చేయరు, నేను కూడా తెలుసుకుంటాను. నెక్స్ట్ మన వీడియోలలో అయితే ఇదే మైక్ అయితే యూజ్ చేద్దాం. నేను కూడా అయితే దీనికి ఐఫోన్ పిన్కి అయితే ఇది ఇట్లుంది గాయస్, యూజ్ ఓన్లీ ఇన్ ఐఫోన్ ఫర్ లైటింగ్ పోర్ట్ అంట. అంటే మన లైట్ కోసం పెట్టుకోవాలా, దేనికోసం పెట్టుకోవాలా నాకు తెలియదు. మళ్ళీ అయితే మొత్తం ఒకసారి దీని గురించి తెలుసుకొని యూజ్ చేద్దాం. ఇప్పుడైతే ఏం గిల్కి ఎట్లుందో అట్నే పెట్టేస్తా. దీని గురించి ఏమన్నా మీకు తెలిస్తే కామెంట్ చేయరు గైస్, నేను తెలుసుకుంటా. మన వీడియోలలో అయితే ముందు చూద్దాం ఇట్లాంటి వీడియోలు, ఇట్లాంటి ఈ మైక్తో అయితే వీడియోలు చేద్దాం. నాకైతే ఎప్పుడు నీ లైట్ కోసం పెడతారా, లేకపోతే మైక్ కోసం మన వాయిస్ కోసం పెడతారా, దేనికోసం పెడతారా అయితే ఎప్పుడు కామెంట్ అయితే చేయండి. సో గైస్ ఇప్పుడైతే తల్లాడి అయితే కనెక్ట్ అయితే చేసిన ఫైనల్లీ. ఇప్పుడైతే ఫస్ట్ మైక్ తో అయితే సౌండ్ క్వాలిటీ ఎట్లుందో చూడదు గైస్. సారీ ఆల్రెడీ దీనికి ఇదే కనెక్ట్ అయింది, దీంట్లోనే వస్తున్నది. ఇప్పుడైతే క్వాలిటీ అయితే టెస్ట్ చేద్దాం ఎట్లుందో. ఈడైతే పెట్టుకోవాలనుకుంటే ఇది ఈడ మైక్ ఉన్న కాడ పెట్టవచ్చు, షెట్కి అయితే పెట్టుకోవాలా. హలో మైక్ టెస్టింగ్ ఎట్లా వస్తుందో ఇప్పుడు గాయస్. ఇప్పుడైతే ఈ మైక్ తో క్వాలిటీ ఎట్లుంది, ఇట్లా మంచిగా ఉందా అయితే ముందుగా మంచిగా ఉందా అది కూడా అయితే ఇప్పుడు డిఫరెన్స్ అయితే చేద్దాం. ఆ డిఫరెన్స్ అయితే ఇప్పుడు మళ్ళీ బంద్ చేసి అయితే నార్మల్ కెమెరా అయినా ఎందుకు పెట్టాడు అవసరం అంటారా? ఎందుకంటే ఫస్ట్ అంతా ఇప్పుడు నేను ఫోన్ తో నార్మల్గానే ఇచ్చిన, ఇది ఓపెన్ చేసినాక ఇప్పుడే కనెక్ట్ చేసిన, మీకు కారం అయిపోతుంది డిఫరెన్స్. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేసినాం కదా, మరి నెక్స్ట్ వచ్చే వీడియోలు అన్ని దీంతో షూట్ చేద్దాం. సో గాయస్ ఫస్ట్ అయితే మైక్ మన దగ్గరికి రానికైతే మా అక్క అయితే కారణం, మా అక్క అయితే కొనిచ్చింది అయితే మనకి. సో గాయస్ ఫస్ట్ అయితే మైక్ మన దగ్గరికి రానికైతే మా అక్క అయితే కారణం, మా అక్క అయితే కొనిచ్చింది అయితే మనకి. మన వాయిస్లో మన డిస్టర్బ్ వస్తుంది ఇన్ని ఇంతకుముందు వీడియోలు అలా అని చెప్పి అయితే మన అక్క అయితే కొనిచ్చింది. సో ఫస్ట్ అయితే మా అక్కకి అయితే థ్యాంక్స్ చెప్పాలా. మా అక్క అయితే గాయస్ ఎన్ని ఇట్లా అయితే సపోర్ట్ చేస్తా అంటే మన గురించి అయితే ఎక్కువ ఎవరు రమ్మరు. ఇప్పుడు నేను యూట్యూబ్లో కూడా రెండో వీడియోలు వేసిన, అవి లెస్ కూడా లేదు. మా అక్క అయితే ఏం ఆలోచించకుండా అయితే మైక్ కొనేసింది, అట్లా సపోర్ట్ అయితే చేస్తాం మా అక్క. సో ఫస్ట్ అయితే మా అక్కకి అయితే థ్యాంక్ యూ. సో గైస్ ఇక రేపు ఎల్లుండి అయితే మా అక్కకి అయితే అంటే మా ఊరికి అయితే పోతే అక్కడైతే మా అక్కని అయితే చూపిస్తా ఆ వీడియోలో. ఇదైతే నాకైతే చెప్పకుండా బుక్ చేసింది గిఫ్ట్ లెక్క అని, నాకు చెప్పలే. అడ్రస్ కూడా జర అటు ఇటు పెట్టిండే, అంటే పిన్ కోడ్ అక్కడ నిజామాబాద్ పెట్టిండే, మళ్ళీ ఈ అడ్రస్ ఏమో ఇక్కడ పెట్టిండే, వస్తే రాదా అని డౌట్ ఉండే. ఫైనల్ అయితే అలా వచ్చేసింది. సో ఇక మా అక్క గిఫ్ట్ ఇచ్చినందుకు మా అక్కకి థ్యాంక్ యూ. అట్లనే మా అక్క ఎట్లా సపోర్ట్ ఇస్తా అంటే స్టడీస్ అయినా దేనికైనా ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసాను కూడా చెప్పలేదు, సడన్గా ఏదో ఇట్లా స్టార్ట్ చేసిన, ఇట్లా స్టోరీ వీడియోలు అయితే చేసింది, సబ్స్క్రైబ్ చేసింది. వీడియోలో ఎట్లా అనిపించిందేమో సడన్గా వాయిస్ తక్కలే అని చెప్పి ఆ మైక్ కూడా అయితే ఇచ్చేసింది. ఇక రేపైతే పోదాం, రేపు ఎల్లుండో పోదాం అటు ఊరికైతే పోయి ఆడైతే కనిపిస్తా. ఇక మా అక్కకైతే మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. రేపైతే పోయి చూపిస్తా మా అక్క గురించి. మా అక్క అయితే వీడియోలో మళ్ళీ వీడియోలో చూపిస్తా. అది కనుక అడుగుతాం. రైట్ బాయ్. ఇప్పుడైతే మన కెమెరామెన్ అయితే చూపిస్తాం, అప్పటి నుంచి అయితే వీడియో తీసిండు, అన్బాక్సింగ్ అయితే ఆడ తీసిండు. అంతే ఆయనకి చూపిద్దాం, మనకి మైక్ ఎట్లా అనిపిస్తుంది అయితే అడుగుదాం. సో ఇడే కాదు మన కెమెరామెన్ అయితే ఎట్లా అనిపిస్తుంది ఎప్పుడా మైక్? మస్తు ఉందా, సూపర్. అన్బాక్సింగ్ ఎట్లా అనిపించింది? అన్బాక్సింగ్ మంచిగా ఉంది, వీడియో వాయిస్ క్లారిటీ మంచిగా ఉంది. వీడు ఒకసారి చెక్ చేయరా అంటే వీడు అట్లా ఆడ బిల్డింగ్ ఆడాక వరకు చెక్ చేసి ఆడైతే మాట్లాడేసిండు. So guys, ఇప్పుడైతే ఎండ్ చేసేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.